పెద్దలందరికీ గ్రామ నుంచి విచ్చేసినటువంటి గ్రామ ప్రతినిధులు, మండల ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉంది. కేవలం 1.5 సంవత్సరం అవుతా ఉంది. ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సాక్షులు. ఈనాడు ఆర్టీసీ బస్ అయినా, రుణమాఫీ అయినా, 200 కరెంట్ అయినా, ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళు 22,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు, 21 కోట్ల రూపాయలతోటి 21,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ, అట్లాగే రైతాంగానికి 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్, అంటే ఎకరానికి 10,000 రూపాయలు 22 క్వింటాలు పండినా కూడా. అట్లాగే సన్న బియ్యం, అంటే ఇలా రకరకాల చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూ చెప్పని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీకు లెక్క తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గత ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా, ఆర్థిక విధ్వంసాన్ని కూడా ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనమందరిపైన ఉంది. అప్పుడే కానీ ఓటరు కేంద్ర బిందువు, ఓటరు నాడిని, ఓటరు మనసును, వాస్తవాలు చెప్పి మనం సరి చేసినప్పుడే 100% ఈ టర్మే కాదు, ఇంకో 4 టర్ములు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ రోజున మీకు అందరికీ ఒక జ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మీటింగ్లో ఈ 16 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తే దుఃఖం వస్తుందని మాట్లాడిండు. నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, దుఃఖం వస్తుందని మాట్లాడుతూ మళ్ళీ ఏమంటాడు, మీ తులం బంగారం ఎక్కడ పోయింది, 2,500 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయిందని మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ అధికారానికి వచ్చినాడు ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్, ఈ రాష్ట్రాన్ని గడచిన 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్ల రూపాయలు, అంటే నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. కానీ మరి 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే కేవలం 65,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే, ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే ఈ రోజున నెలకు సుమారుగా 6,500 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంఐ కట్టాల్సి వస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 75,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిన కిస్తులు వడ్డీ సుమారుగా 1,20,000 కోట్ల పరిపాలన చెల్లించడం జరిగింది. మరి కేసీఆర్ ఏం మాట్లాడిండు, నాకు దుఃఖం వస్తుందన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ తులం బంగారం ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. 2,500 కోట్ల పెన్షన్ ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 8-10,000 కోట్ల రూపాయలు. నీవు చెప్పిన ఆ వేదిక ద్వారా నువ్వు చెప్పిన అన్నీ కూడా అమలు చేయాలంటే ఖర్చేది సుమారుగా 22,000 కోట్ల రూపాయలు. కానీ నీవు చేసిన అప్పుకు ఈనాటికి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది, వడ్డీలు కట్టడం జరిగింది. అంటే అయినా కూడా, ఇంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా, తెలంగాణ అమరవీరుల ఆశలు ఆకాంక్షలు నెరవేరకున్నా కూడా, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అయినా ఇవి చేస్తా ఉన్నామంటే, మరి ఆలస్యమైనటువంటి నువ్వు చెప్పే తులం బంగారం కానీ ఇంకోటి కారణకులు ఎవరైతారు? ముమ్మాటికి 100% కేసీఆరే, ఆనాటి ప్రభుత్వమే. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకే ఈనాడు
ఇంకొకటి మరొకటి బీజేపీ. అసలు బీజేపీకి ఈనాడు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే ప్రధానంగా 2 కారణాలు. ఆనాడు భారతదేశంలో 3 రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నా, ఇన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేసినా కూడా కేవలం రాజకీయ కారణంతో ఆనాడు తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టలే. రాజకీయ కోణంలో రాజకీయ కారణాలతోటి ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర పాలక నంబర్ కోసం. కానీ సోనియా గాంధీ గారు రాజకీయ కోణంలో కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 60 సంవత్సరాల కళ, తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది తెలిసి కూడా పెద్ద మనస్తోటి ఆ అమరవీరుల తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో తెలిసిన కన్నతల్లిగా సోనియా గాంధీ గారు పెద్ద మనం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అందుకే ఎప్పటికైనా మన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికైనా దేశానికైనా శ్రీరామ రక్ష. ఆ బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇలా మొసరి కన్నీరు గారుస్తూ ఉన్నారు. కృష్ణా జలాల గురించి, గోదావరి జలాల గురించి ఏం మాట్లాడండి కేసీఆర్? చాలా ప్రాజెక్టులకు సంబంధించి నేను కూర్చుని కట్టిస్తాడు. వెనకబడి జిల్లా పాలమూరు జిల్లా 10 సంవత్సరాలైంది, ఎందుకు పూర్తి కాలే? మరి 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా పోనీ నువ్వు చెప్పినవేమైనా అమలు చేసినవా? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండ్రా? నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు ఇచ్చిండ్రా? డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రా? అరే మీరు 10 సంవత్సరాలు ఏమీ చేయకపోయినా ఇంత ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా ఈనాడు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తూ ఉంది. అందుకే ఈనాడు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. వచ్చే మరో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండాలంటే ఈ అన్ని విషయాన్ని కూడా మన గ్రామం ఇంటింటికి తీసుకువెళ్ళాలి. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఇప్పుడు కూడా ఈ రోజున ఒక నినాదం ఇవ్వడం జరిగింది. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఇది మనకు ఆయుధం, శ్రీరామ రక్ష. ప్రజల కష్టాలు తీరాలన్నా ఈనాడు సమాజంలో జరుగుతున్న రుగ్మతలు దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ నినాదాన్ని గ్రామం తీసుకెళ్తూ ప్రతి ఇంటికి కూడా